చూద్దాం. గ్రాడ్యుయేట్కి మన పోస్ట్ గ్రాడ్యుయేట్కి మన ఇంజనీరింగ్ సోదరుడికి సోదరిమణికి మాకు కావాల్సిన నైపుణ్యం లేదని పరిశ్రమలు ఎప్పుడు కూడా అనకుండా ఆ నైపుణ్యాన్ని పెంచడానికి ఈరోజు ఒక ప్రధానమైన కార్యక్రమం రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తుకు ఒక గొప్ప బంగారు దారి వేయాలనే ఉద్దేశంతో ఈరోజు తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నది. ఇది యువత అంతా కూడా పెద్ద ఎత్తున హర్షిస్తుందని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ సందర్భంలో ఈరోజు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం, మీ అందరి సహకారంతో ఇవన్నీ సాధ్యమవుతా ఉన్నాయి. ఇక్కడ అనేక మంది భూములు పోయినాయి, వారి వ్యవసాయ భూములు పోయినాయి. మీరు చేసిన త్యాగానికి సరి అయిన అర్థం రావాలి. ఆ అర్ధ భాగంలో చాలామందికి చదువుకున్న వారికి నైపుణ్యాన్ని పెంచి ముందుకు తీసుకెళ్తున్న వారికి ఉపాధి కల్పన చేయాలి. ఆ ప్రయత్నంలోనే మన ప్రభుత్వం, మీ అందరి ప్రభుత్వం, ఈరోజు ప్రజాప్రభుత్వం ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు పోతున్న తరుణంలో మేము కోరుతా ఉన్నాం, మీ అందరి సహకారం అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంత వాసుల సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఒక పారిశ్రామిక ప్రాంతం, ఒక కొత్త సిటీ, ఆ సిటీకి సంబంధించి రేపు మంచినీటి అవసరాలు కానీ, చదువుకోవడానికి కానీ, స్పోర్ట్స్ కానీ అన్ని అవసరాలను తీర్చడానికి ఈ ప్రాంత వాసులకు ఒక కొత్త నగరం నిర్మాణం చేసే ప్రక్రియలో మీ అందరినీ కూడా కోరుతూ అనేక సందర్భాల్లో మా మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా రంజిత్ రెడ్డి గారు, మా పెద్దలు మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మా లక్ష్మారెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆలోచన మా దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన మరి ఎవరైతే భూములు పోయినాయో వారికి సంబంధించిన అనేక న్యాయపరంగా ఉన్న డిమాండ్లను తీర్చడానికి ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకాడదు. కానీ మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఒక గొప్ప నగరాన్ని ఇక్కడ మనం నిర్మించుకుందాం. మీ ఆలోచన భాగంగానే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వాదాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.